హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినాక స్టార్టింగ్ ఎండింగ్ లా అనిల్ రావిపూరి గారు వచ్చి అయితే ఒక ఫ్రాంక్ వీడియోని అయితే చేసి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయిందబ్బా బిగ్ బాస్ రొల్లి. మణికంఠను ఎవరెవరైతే ఊటేసి అనర్హులని చెప్పిండో వాళ్ళ మీద గుస్సా మీద ఉన్నాడు నాగమణికంఠ. అది మేజర్గానైతే మన లాహిరి మన ఆదిత్య హోమన్న మీదనైతే ఫుల్ కోపం మీద ఉన్నాడు. ఎంతమంది అంటే నైట్ 11 o'clock వరకు ఆయన బతులాడుతూ ఉన్నారు. పోనీలే అని వన్ డేలో ఎట్లా డిసైడ్ చేస్తారు నేను అనర్హులని అని మణికంఠ. లేదు ఎవరో ఒకరిని ఓట్ అయ్యాలి కాబట్టి నేను వేసిన అని కొంతమంది కంటెస్టెంట్లు. నిఖిల్ అయితే చాలా బతలాడిండు, అరే పోనీలే లైట్ తీసుకో అని. చాలా మంది అయితే ఒక నైట్ 10:30 వరకు అయితే చాలా బతలాడారు మణికంఠ అగ్రెసివ్ అంటే ఆ కోపం అయితే తగ్గలేదు. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాను, యుఎస్ నుంచి వచ్చాను అనేసి చెప్తా ఉన్నాడు. చెప్తే నిఖిల్ ఉండి అవన్నీ ఎందుకు చెప్తున్నావు, నువ్వు అక్కడి నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా అనేసి రీజన్ ఎందుకు చెప్తున్నావు అంటే నాగమణికంఠ అంటాడు, వచ్చిన వన్ డేనే పోతే ఎంత కోపం ఉంటుంది మనిషి దగ్గర, అందుకే నా రీజన్ నేను చెప్పుకున్నా ఎలా వచ్చినో అనేసి నాగమణికంఠ. నిఖిల్ అంటాడు, నువ్వు సింపతి గేమ్ ఆడకు నాగమణికంఠ అనేసి నిఖిల్ అంటాడు. ఈ టాపిక్ అంతా జరుగుతూ ఉంటే నాకు పల్లవ్ ప్రశాంత్ గుర్తుకొచ్చిండు. ఎందుకంటే అందరు కలిసి ఆయన మీద పడడం, ఆయన సింపతి గేమ్ ఆడడం, సింపతి అని ఒక టాపిక్ రాగానే నాకు ఆయనే గుర్తుకొచ్చిండు. ఓకే, నాకు మోస్ట్లీ అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాగమణికంఠ మీదనే వాడడం, ఆయనే చూసుకుంటా ఏదో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటా మందిలో ఉండకుండా సేమ్ అలానే అనిపించిండు. చూద్దాం కొన్ని రోజులలో ఏం జరుగుతుందో. తర్వాత మళ్ళీ నైనిక నాగమణికంఠ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. దీనికి కెప్టెన్సీ ఉండదు కదా, ఎలాగా ఎవరు చెప్తే వినాలి, నామినేషన్ ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కొద్దిగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళా వాష్రూమ్ దగ్గర శేఖర్ భాష అండ్ బేబక్క వీళ్ళిద్దరూ బట్టలు మడత పెట్టుకుంటే బేబక్క అంటది, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా ఇంట్లో నుంచి అంటే, వ్యూ ఉంది బాగుంది, అన్ని వ్యూల కంటే ఒక వ్యూ చాలా గ్రేట్ అని శేఖర్ భాష అంటే, ఏం వ్యూ అంటే లవ్ యూ అంటాడు. లవ్ యూ అని ఒక అంటే లవ్ యూ అని చెప్పేసాడు, అది జోకు. బేబక్క నువ్వు నాకు ఎప్పటికీ బేబక్కవే, లవ్ యూ అని ఉట్టిగన్నా అనేసి ఒక కామెడీ చేస్తాడు. నిజానికి కూడా బిగ్ బాస్ ఎట్లా కామెడీ ఎవరైనా ఉంది అంటే శేఖర్ భాష అన్నతోనే. బిగ్ బాస్ 7 అయితే టేస్టీ తేజతో ఉండే, ఇప్పుడు ఈ 8 అయితే శేఖర్ భాష మంచి కామెడీ సీన్లు అయితే వేస్తున్నాడు. తర్వాత లేట్ నైట్ అవుతుంది. లేట్ నైట్ స్లీపింగ్, మార్నింగ్ డ్యాన్స్ తోని ఎప్పుడైనా డే ఫస్ట్ మార్నింగ్ డ్యాన్స్ తోనే అంతా వేకప్ అయిపోతారు. మళ్ళీ మార్నింగ్ 11 o'clock బెల్లు మోగిన తర్వాత ప్రతి ఒక్క అందరికీ రేషన్ వస్తుంది. ఆ రేషన్ ఏంటి అంటే ఉన్న దాంట్లో రేషన్ ఇచ్చిన దాంట్లో సర్దుకోవాలి. మిగతా ఏంటి అంటే గేమ్ ఆడుకుంటా రేషన్ సంపాదించుకోవాలి. ఎందుకంటే నో రేషన్ అని ముందే చెప్పింది కాబట్టి గేమ్ ఆడుకుంటా రేషన్ సంపాదించుకోవాలి. అప్పటి వరకు ఈ రేషన్ యూజ్ చేసుకోండి అనేసి రేషన్ ఇస్తాడు. తర్వాత బెల్ వస్తుంది. దాంట్లో ఏమొస్తుంది అంటే నాన్ వెజ్ కాఫీ ఫ్రూట్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇవి ఏంటి అంటే ఓన్లీ ఆ గేమ్స్ ఆడి రేషన్ గెలుచుకునే వరకు అంతవరకే లిమిట్గా బిగ్ బాస్ వాళ్ళకు రేషన్ ఇస్తుంది. అయితే రేషన్ వచ్చింది కదా, రేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఏం పని చేయాలో వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కస్ చేస్తుంటే నిఖిల్ ముందుకు వచ్చి అఫ్రిది, ఆదిత్యన, మన అభయ్ వీళ్ళు సోఫా, డైనింగ్ హాల్, చైర్స్ ఇవి చూసుకోరి అనేసి నిఖిల్ చెప్తాడు. నిజానికి కూడా ఈ బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్లు అందరికంటే నిఖిల్ బాగా ఫాస్ట్ ఉన్నట్టు, ఆయనే లీడ్ చేస్తున్నాడు. అంతా ప్రతి ఒక్క దాంట్లో చొరవ తీసుకొని ఆయనే లీడ్ చేస్తున్నాడు, మీరు అది చేయరి అని. చాలా గ్రేట్, చాలా ముందుగానే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. ఓకే, వీళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత కిచెన్లో బేబక్క, భాష, సోనియా ఏం చెయ్యాలి అంటే మళ్ళీ ఇక్కడ ఒక జోక్ వేస్తాడు. ఎవరు శేఖర్ భాష, ఐదుగురు భర్తలు ఉన్న ఎవరు అంటే ద్రౌపది, 6 భర్తలు ఉన్నది చేపతి అంటే చపాతి వేయండి ఇక్కడ అని మన భాష కామెడీ చేస్తాడు. కామెడీ చేస్తే బేబక్ అంటది, నా బుర్ర పలిగింది అనుకో ఇంటికి సరిగ్గా తీసుకోండి,
మా మమ్మీ నన్ను గుర్తుపట్టదు, నేను మమ్మీని గుర్తుపట్టాను అని చిన్న కామెడీ డిస్కషన్ అయిపోయింది. వీళ్ళిద్దరు కరెక్ట్ పేరు ఇచ్చారు బిగ్ బాస్ అయితే, బేబక్క భాష. ఇద్దరు కామెడీ ఫేస్లే ఎప్పుడు స్మైల్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఒక సోఫా మీద కూర్చొని సోనియా, బేబక్క, నిఖిల్, నాగమణికంట వీళ్ళందరూ కూర్చున్న తర్వాత సోనియా ఒక అక్క ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే కష్టం అక్క, నీకు ఒక వర్క్ చెప్పినాం కుకింగ్, అది అంతా నాకు తెలియదు అనుకొని అంత ఇర్రెస్పాన్సిబిలిటీ కష్టం, నువ్వు ఫుడ్ కాడ ఇట్లా అనేసి సోనియా అంటది. అన్న తర్వాత పోనీ ఆ లైట్ తీసుకొని మళ్ళీ నిఖిల్ సోనియా మళ్ళీ వచ్చి ఆ కుక్కర్ ప్రెజర్ అంటే అందులో పప్పు వండుతూ ఉంటారు, ఆ కుక్కర్ ప్రెజర్ కుక్కర్ను ఓపెన్ చేసి మళ్ళీ కలుపుతూ ఉంటే మళ్ళీ బేబక్క వచ్చి తాలింపు వేయాలి అని మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత సోనియా ఏమంటుంది అంటే, అక్క నువ్వు చెప్పినట్టే అయిందా, మంచిగానే అయిందా అనేసి అడుగుతుంది. ఎందుకంటే ఒకవేళ కాకుంటే మీరు వచ్చిరు కాబట్టి కాలేదు అని మళ్ళీ అంటారేమో అనేసి సోనియా ఉండి కరెక్టే అయిందా అక్క, ఏమైనా మిస్టేక్ అయిందా, మీరు అనుకున్నట్టే అయింది అని దాంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అందరూ సోఫాల మీద కూర్చుంటారు. బిగ్ బాస్ అడుగుతుంది, మీకు ఎలా అనిపించింది, నైట్ నిద్ర మంచిగా పట్టిందా, ఇక్కడ కెప్టెన్సీ లేదు, ఇక్కడ నేను చెప్పే 6 మంది కీలక పాత్ర పోషించాలి, ఇక్కడ కెప్టెన్సీ లేదు, కెప్టెన్సీ బదులు చీఫ్లు ఉంటారు. ఆ చీఫ్లు ఎవరెవరు అంటే ముందు గెలిచిన 6 మెంబర్స్ నుంచి ఒక 3 చీఫ్లను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అంటే గేమ్ ఆడి అక్కడ నుంచి గెలిచిన వారే 3 చీఫ్గా సెలెక్ట్ అవుతారు అని బిగ్ బాస్ అయితే వాళ్ళకు అనౌన్స్మెంట్ చెప్తుంది. ఆ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మన శేఖర్ భాష, బేబక్క, నిఖిల్, అభయ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆరెంజ్ బత్తాయికాయతోని ఆడుతూ ఉంటారు. ఆడుతుంటే సోనియాకు కోపం వస్తుంది, ఏందన్న ఇది, ఫస్ట్ నిఖిల్ని పిలిచి ఏంటి అది, ఎందుకు తినే ఫుడ్తో ఎందుకు ఆడుతున్నారు అనేసి నిఖిల్ని పిలుస్తారు. నిఖిల్ ఏమంటారంటే నీ నెయిల్ ప్యాలెస్ మీద ఒట్టేది చెప్పు, నేను ఆడినా అది అని కామెడీ తీసుకుంటారు. అయితే యాక్చువల్లీ అది లింక్ ఎవరు ఇస్తారంటే నాగమణికంట చెప్తారంట తినే ఫుడ్తోని గేమ్ ఆడుతున్నారు అది ఇది అని. అయితే వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మళ్ళీ సోనియా ఆ మాట అనగానే ఆ గేమ్ బంద్ చేసి ఎందుకు అలా ఆడుతున్నారు అంటే భాష ఉండి నేనే స్టార్ట్ చేసిన అంటే బేబక్క ఉండి భాషనే స్టార్ట్ చేసిన ఈ గేమ్ అని చెప్తారు. అవును, దాంట్లో ప్రాబ్లం ఏముంది, బిగ్ బాస్ చెప్పిండా ఇక్కడ గేమ్ ఆడొద్దని, తినే ఫుడ్తో గేమ్ ఆడొద్దని చెప్పిండా, ఇది మళ్ళీ తినొచ్చు కదా, నువ్వు తిను మేము తినము, అది మనుషులు తింటారు, నువ్వు తిని ఆడి కిందేసి పైనేసి దాన్ని తొక్కి అది ఎవరు తింటారు, నువ్వు తిను అంటే నేను తింటా అంటే నువ్వు తింటావు, నువ్వు డ్రైనేజీలు ఉన్నా తింటావు, అన్ని తింటావు. అప్పుడు నాగమణికంట వచ్చి అన్న నువ్వు గేమ్ ఆడిన ఫ్రూట్ అక్కడ పెడితే ఎవరైనా తింటే ప్రాబ్లం అవుతుంది కదా, ఓకే ఇది కరెక్ట్, నేను గేమ్ ఆడిన ఫ్రూట్ అక్కడ పెడితే ప్రాబ్లం కానీ తింటే ప్రాబ్లం లేదు కదా అనేసి తింటాడు. చాలాసేపు గొడవ అవుతుంది అక్కడ. నిజానికి కూడా ఏ ఎపిసోడ్లో లేదు కావచ్చు, చాలా తొందరగా గొడవ పడే బిగ్ బాస్ అటు చాలా 2 రోజులకే 2 రోజులే వన్ డేకే గొడవలు. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ చీఫ్ సెలెక్ట్ కావాలనుకుంటే బిగ్ బాస్ ఒక గేమ్ పెడుతుంది. ఆ గేమ్ ఏంటంటే ఇట్లా ఒక పందిరి లెక్క, అంటే రాళ్ళుంటాయి, దారాలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆ దారాల మధ్యలో ఎవరైతే 6 మెంబర్స్ చెప్పారో ఎవరెవరు నిఖిల్, యష్మి, బేబక్క, భాష, నైనిక, అఫ్రీది, ఈ 6 మెంబర్స్ అక్కడ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ దారాలను కట్ చేస్తే వాళ్ళు కింద పడొద్దు, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి, అంటే వేరే కలరు దారాల మీదకి పోవాలి. అది ఈ గేమ్కు సంచాలకుల అబ్బాయి ఉన్నాడు. ఆ వీల్ ఉంటుంది ఒకటి, ఇట్లా వీల్ ఉంటుంది, ఆ వీళ్ళు తింపిన కొద్దీ స్వైప్ చేస్తా కొద్దీ ఏ కలర్ల మీద ఆగిందో ఆ కలర్ దారం కట్ చేస్తారు. దారం కట్ చేసినప్పుడు వాళ్ళు నిల్చుంటే వాళ్ళు కింద పడిపోతారు. అలా ఏంటంటే ఈ కలర్ రాగానే వాళ్ళు వేరే కలర్ మీద జంప్ కావాలి, వేరే తాడు మీద జంప్ కావాలి. అట్లా జంప్ కాతే ఏం కాకపోదు, అట్లా జంప్ అయితే ఏం కాదు. అయితే ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారంటే బేబక్క అవుట్ అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కొద్దిగా హెవీ వెయిట్ కాబట్టి మొత్తం లో ఉన్న దారం మీద ఉంటుంది, కింద టచ్ అవుతుంది, టచ్ అవుతుంది, బేబక్క అవుట్ అయిపోతుంది. అవుట్ అయిపోయిన తర్వాత
తర్వాత చాలా బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక 5 మెంబర్స్ ఉంటారు, అది ఊపుతా ఉంటారు. అంటే అందరు మంచిగానే పట్టుకున్నారు, దాంట్లో ఊపుతా ఉంటారు. అంటే ఎవరైనా కింద పడితే అవుట్ అవుతారు అనేసి ఊపుతా ఉంటారు. ఊపినాక యష్మి అవుట్ అవుతారు. అక్కడ నుంచి యష్మి అవుట్ అయినాక మళ్ళీ ఒక 4 మెంబర్స్ ఉంటారు. అంటే ఈ గేమ్ ఆడుతూనే ఉంటారు. ఆ దారాలు కట్ చేస్తే వేరే కలర్ తాడి మీద వాళ్ళు జంప్ అవుతూ ఉంటారు. అయితే మళ్ళీ ఊపుతారు. అంటే మళ్ళీ ఊపినప్పుడు ఎవరెవరు పడతారంటే భాష, ఏది శేఖర్ భాష, నబిల్ ఇద్దరు కింద పడిపోతారు. లాస్ట్కి ఎవరు ఉంటారు అంటే నైనిక ఉంటుంది, నిఖిల్ ఉంటారు. నిజాన్ని కూడా నైనిక సూపర్ గేమ్ ఆడింది. ఒక అమ్మాయి అయ్యుండి కూడా అంత మంచి స్ట్రాంగ్ అంటే గట్టి పోటీ ఇచ్చిందంటే చాలా అప్రిషియేట్ చేయాలి నైనికకు. చాలా గట్టిగా పట్టుకుంటుంది. కొద్దిగా డౌన్ అయినాక ఆమె ఎంటికలు కింద భూమికి అనగానే అవుట్ అనగానే వదిలేస్తుంది. నైనిక కూడా అవుట్ అవుతుంది. నిఖిల్ విన్ అవుతాడు. నిఖిల్ విన్ అయినాక సంచాలకులు నిఖిల్ విన్ అని అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత బిగ్ బాస్ కూడా కంగ్రాట్స్ నిఖిల్, ఫస్ట్ చీఫ్ మీరు అనేసి బిగ్ బాస్ కూడా నిఖిల్కు అప్రిషియేట్ చేస్తారు. తర్వాత నాగమణికంట, బేబక్క ఇద్దరు ఒక సోఫా మీద కూర్చొని నాగమణికంట అంటాడు. వీని మాటలు నిజంగా గమ్మతున్నాయి. నాగమణికంట, అక్క బాగానే గుంజుకొస్తున్నావు కదా నవ్వుకుంటా అంటే, బేబక్క స్మైల్ ఎప్పటికీ స్మైల్ ఫేస్ ఉంటుంది. అక్క బాగానే గుంజుకొస్తున్నావు కూడా, ఎన్ని రోజులు గుంజుకొస్తావు చూస్తా ఇట్లా నవ్వుకుంటా అనేసి నాగమణికంటాడు. లేదు నా ఎప్పటి స్మైలే, నేను బాధ ఉన్నా ఏదున్నా స్మైల్తోనే ఎంజాయ్ చేస్తా, ఎలాంటి రిజల్ట్ అయినా స్మైల్తోనే ఉంటా అని బేబక్క ఆ త్రోలో చెప్తుంది. అంటే ఎప్పటికీ నేను నవ్వుకుంటూనే ఉంటా, ఏదో లాస్ అయినట్టు నేను ఎప్పటికీ నవ్వుకుంటూనే ఉంటా అనేసి బేబక్క చెప్తుంది. తర్వాత అభయ్, మన శేఖర్ భాష, వీళ్ళు మాట్లాడుకుంటారు. శేఖర్ భాష అన్నతో అంటది, అభయ్ అంటాడు, అన్న నువ్వు ఎప్పుడు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవన్నా, లైట్ తీసుకుంటావు, ఎంజాయ్ చేస్తావు అనేసి అభయ్ అని అంటాడు. ఓకే అని మళ్ళీ స్మైల్ ఇస్తాడు. తర్వాత సెకండ్ గేమ్ అనౌన్స్మెంట్. ఆ గేమ్ ఏంది అంటే కోన్ అంటే ఇంత మన ఏది రోడ్ల పొంటి ఏది బండ్ల ఆగిపోతే ఇంత రెడ్గా పెడతారు కదా, అలాంటి కోన్లతోని చేతితో ముట్టుకోవద్దు, ఇట్లా కాళ్ళతోని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోవాలి. ఒక 5 మెంబర్స్ ఆడతారు. ఆ 5 మెంబర్స్ యష్మి, నైనిక, శేఖర్ భాష, నబిల్, బేబక్క, ఈ 5 మెంబర్స్ ఆ గేమ్ ఆడతారు. ఇటు నుంచి ఇటు తీసుకుని, అంటే ఆ రాడ్ అనేది ఇట్లుంటుంది, దాన్ని తొడిగేయాలి. ఎన్ని ఇక్కడ నుంచి తీసుకొని పోవాలి అంటే ఈచ్ వన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఎంతమంది ఎన్ని తీసుకోలేరు అనేది తీసుకోతారు. నైనిక మాత్రం చాలా ఫాస్ట్ తీసుకోతుంది, ఫాస్ట్, ఎందుకంటే మంచిగా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తీసుకోతుంది. బేబక్క హెవీ వెయిట్, ఆమె ఒక్కటేమో తీసుకుపోతుంది. ఆ గేమ్లో సంచాలకులు ఎవరు అంటే కిరాక్ సీత ఉంటుంది. కిరాక్ సీత అనౌన్స్మెంట్ చేస్తుంది, నైనిక విన్ బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ కూడా కంగ్రాట్స్ యు ఆర్ సెలెక్ట్ చీఫ్ అనేసి అప్రిషియేట్ చేస్తుంది బిగ్ బాస్ కూడా. తర్వాత గేమ్ అయిపోయినాక మళ్ళీ నాగమణికంట, వీనికి ఒకటే డిస్కషన్. మళ్ళీ నాగమణికంట, సీత, కొద్దిగా నిఖిల్ కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు, ప్రతి దాంట్లో జరుగుతున్నాడు. ఆయనకే ఏదో తెలిసిన ఫీలింగ్, తెలుసని ఒక దగ్గర ఇరిపించుకుందాం అనుకున్నా, తప్పించుకున్నాడు అనేసి నాగమణికంట, సీత వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత అక్కడికి నైనిక వస్తుంది. నైనిక వచ్చి ఈజ్ కమింగ్ అనే వరకు ఆ చాప్టర్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినాక మళ్ళీ అందరు సోఫా మీదకి వచ్చి మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్. శేఖర్ భాష, బేబక్క, నబిల్, యష్మి, ఈ 4 మెంబర్స్లలో ఒకరు చీఫ్ కావాలనుకుంటున్నారు. ఆ చీఫ్ ఎవరు అర్హులో వాళ్ళు మీరే డిసైడ్ చేయాలి. ఎవరెవరు అంటే ఫస్ట్ చీఫ్, సెకండ్ చీఫ్ నైనిక ఆరు నిఖిల్, మీ ఇద్దరే డిసైడ్ చేసి థర్డ్ చీఫ్ను మీరు చెప్పాలి ఎవరు అర్హులని అనే వరకు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఎవరెవరు నైనిక, నిఖిల్, నబిల్ మంచి ప్లేయరు, భాస్కర్ మన ఎవరు భాష అన్న అంత ఫ్రెండ్లీగా ఉంటాడు, అంత హైపర్ అవుతాడు, అందరితో మూమెంట్ అవుతాడు, అంటే ఒక చెప్పి పని చేయించుకున్నంత లేదు. బేబక్క కూడా అంతే. యష్మి ఓకే అనేసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిస్కస్ చేస్తుంటే సోఫా మీద ఉన్న యష్మి और శేఖర్ భాష వీళ్ళు డిస్కస్ చేస్తారంటే, యష్మి అంటది, నన్ను సెలెక్ట్ చేసినా నేను అడుగుతా, సెలెక్ట్ చేయకున్నా నేను అడుగుతా ఎందుకు చేసిరని.
అంటే శేఖర్ భాష ఉండి నీకు మంచి స్పిరిట్ ఉంది, నేను కూడా స్పిరిట్ తెచ్చుకున్నా హాస్పిటల్ నుంచి అనేసి మళ్ళా అక్కడ ఒక జోక్ వేస్తాడు. మళ్ళీ యష్మి నన్ను సెలెక్ట్ చేయకున్నా సరే శేఖర్ భాష నన్ను సెలెక్ట్ చేయొద్దు అనేసి ఇట్లా కామెడీగా చెప్తుంది. అయితే బిగ్ బాస్ మళ్ళీ ఒక గేమ్ ఏం పెట్టిందంటే టైల్స్, మన గోడకి వేసుకున్న టైల్స్ ఒక 4 ఇట్లా పెడుతుంది. అంటే నలుగురు పోటీ ఉన్నారు కాబట్టి 4 పెట్టి ఒక డ్రీమ్ అనే స్టిక్కర్ ఎక్కిస్తుంది. శేఖర్ భాష, బేబక్క और యష్మి, నిబెల్. అయితే దానికి తాడు కడుతుంది, ఒక రాడ్తో తాడు కడతారు. ఎవరైతే చీప్గా అనర్హులు ఉంటారో వాళ్ళ టైల్స్ను క్రాష్ చేయాలి. అంటే తాడు వదిలేస్తే ఆ రాడ్ వచ్చి పడుతుంది, టైల్ వలిపోతుంది. పడిపోయినాక ఫస్ట్ నబిల్ అఫ్రీద్ అని పిలుస్తాడు. అఫ్రీది టైల్స్ వల్ల కొడతాడు. ఫస్ట్ టైల్స్ వల్ల కొట్టగానే అఫ్రీద్ ఉండి రీజన్ చెప్పండి అంటే, నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఇంకా నువ్వు నీ గేమ్ ఇంకా చూపించాలి, నీ ఇంకా స్ట్రెంత్ ఇంకా బయటికి తేవాలి అనేసి నిఖిల్ ఆన్సర్ ఇస్తాడు అఫ్రీదికి. తర్వాత బేబక్కను తర్వాత బేబక్క టైల్స్ వాడు పలగొట్టగానే ఈమె లైట్ చేసుకుంటుంది. ఓకే 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 మీ డిసైడ్, మీ ఇష్టం, మీరు ఓటమి అయినా ఏదైనా ఓకే అని బేబక్క చెప్తుంది. మీరు డిసైడే ఓకే అనేసి ఏదో దాన్ని ఏంటంటే కప్పిపుచ్చుకోనికి చెప్తుంది. చెప్పినప్పుడు తర్వాత తాడు ఎవరు శేఖర్ భాష కూడా టైల్స్ పలగొట్టినాక రీజన్ చెప్పమంటే అన్న నువ్వు హైపర్ అవుతావన్నా, ఉట్టిగానే ఇంకా నువ్వు అందరితో మింగిల్ కాలేదు, ఇంకా నువ్వు అంటే ఎవరు చీప్ ఉంటే ఎవరికైనా చెప్పి పని చేయించుకున్నంత లేదన్నా నీకు అనేసి నిఖిల్ శేఖర్ భాషతో అంటాడు. మిగిలింది ఎవరు? యష్మి థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ యష్మి నిల్చొని కంగ్రాట్స్ మీ ఇద్దరికి, నేనేం నాది ఇది ఒక లక్కే అనుకుంటా, ఎందుకంటే నేను గేమ్ ఆడి ఈ చీప్ గెలిస్తే నాకు బెటర్ ఉండు, కానీ ఇది లక్తో వచ్చిన చీప్, థ్యాంక్స్, మీరు బోతారు సెలెక్టెడ్ కరెక్ట్ అన్నట్టు ఈమె వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాయి. థ్యాంక్స్ చెప్పినాక సోనియా అడుగుతుంది, యష్మినే ఎందుకు సెలెక్ట్ చేసినావు, వీళ్ళకి డిఫరెంట్ ఏంది అనేసి సోనియా నిజంగా గట్టిగా మాట్లాడింది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ల గట్టిగా మాట్లాడేది అంటే సోనియానే, అంటే స్టార్టింగ్ నుంచి అంతే. ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం చూసుకోండి, సోనియానే గట్టిగా అడుగుతుంది, యష్మినే ఎందుకు సెలెక్ట్ చేసినావు, ఆమె ఒక గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ వేసుకొని రా అంటే తర్వాత వేసుకుంటా, నాకు టైం వస్తుంది కదా అనేసి చెప్పేది. అంత రెస్పాన్సిబిలిటీ లేని ఆమెకు నువ్వు ఎందుకు తాడు చూపించారు మీరు అంటే, ఈడ ఫ్రెండ్షిప్ అవన్నీ నడవాయి, గేమ్ చూడాలి, అలా వాళ్ళ మూమెంట్ చూడాలి. అలాంటప్పుడు అంటే ఒక టీమును లీడ్ చేసే కెపాసిటీ ఉంటేనే చీఫ్ ఇవ్వాలి అనేసి సోనియా చెప్తారు. నిజంగా గ్రేట్. సోనియా చెప్పిన తర్వాత సీత కూడా చెప్తుంది ఎందుకు యష్మికి ఇచ్చారు, నెబల్ కూడా బెటరే కదా, అందరితో తిరుగుతూ ఉంటాడు, అందరి దగ్గరకు వచ్చి ఏమైనా వర్క్ చేయాలన్నా ఏమైనా హెల్ప్ చేయాలని అని అడుగుతాడు అనేసి వాళ్ళు చెప్తారు. యష్మి నా దగ్గరికి ఎప్పుడు రాలేదే, నన్ను ఎప్పుడేం అడగలేదే అని ఆమంటది. అప్పుడే మన శేఖర్ భాష లేచి నన్నెందుకు మీరు సెలెక్ట్ చేయలేదు అంటే, అన్న మీరు తొందర అయిపోతారు అంటే, నేను అయిపోతున్నా కదా, నన్ను అయిపోరు అన్నారు కదా, మరి యష్మి మాట్లాడేది ఇప్పుడు అయిపోరు అవుతుంది కదా, బోతార్ సేమ్ కదా అనేసి శేఖర్ భాష అంటే నిఖిల్ అంటాడు, అన్న నేను సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ర్యాంక్ సెలెక్షన్ అంటే ఆమె అయిపోయింది, అంతేగాని స్టార్టింగ్ నుంచి లేదన్న అనేసి ఆమె గొప్ప చెప్పి శేఖర్ భాష కన్నా చెప్పి యష్మిని సెలెక్ట్ చేపిస్తాడు. చాలా గొడవ, అదొక 20-30 నిమిషాలు గొడవ. మన ఎవరు విష్ణుప్రియ కూడా అక్కడ మంచిగా మాట్లాడింది. విష్ణుప్రియ చెప్పింది ఏంటంటే 2 డేస్లలో ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఇప్పుడు నాకు ఇష్టమైనది నేను చేస్తాను, నీకు ఇష్టమైనది నీకు చేస్తావు, వాళ్ళిద్దరి సెలెక్షన్ వాళ్ళ ఇష్టం, సెలెక్ట్ చేసిరు యష్మిని థర్డ్ చీఫ్గా, అంతేగాని ఎక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఎవరి సెలెక్షన్ ఎవరి థాట్ ఎవరి ఆలోచన వాళ్ళ చేస్తారు అనేసి విష్ణుప్రియ చెప్పింది. విష్ణుప్రియ చెప్పగానే సోనియా కొద్దిగా ఆలోచించి డల్ అయిపోయింది, అప్పటికే అది క్లోజ్ అయిపోయింది. ఓకే, ఈ 2 రోజులకే 2 రోజు కాదు, ఒకటే రోజుకు బిగ్ బాస్ 8 మాత్రం రొల్లి స్టార్ట్ అయిపోయింది, రచ్చ రంబోలు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రివ్యూలు మీకు కావాలనుకుంటే
లైక్ చేసి కామెంట్ చేయండి. నా వీడియోని చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేసి ఇలాంటి ఎపిసోడ్లు ఇంకా మంచి మంచి రివ్యూలతోనే మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.